హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ క్యాప్సికమ్తో మసాలా కర్రీ. క్యాప్సికమ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇది సూపర్ ఫుడ్ అండి. ఎన్నో పోషకాలు ఉంటాయి, విటమిన్ సి, ఈ, ఐరన్, జింక్, అలాగే అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా బాగా ఉంటాయండి. ఈ కర్రీ కోసం ముందుగా నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా 2 స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. ఇలా చిటపటలాడేలాగా వేయించుకోవాలి. 2 స్పూన్ల నువ్వులకి 1 స్పూన్ పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే 4 నుండి 5 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఇవి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇంత పెద్దగా ఎందుకు కట్ చేసుకున్నానంటే ఇది నేను మళ్ళీ పేస్ట్ చేస్తాను కాబట్టి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కలిపి మూత పెట్టి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించితే సరిపోతుంది. ఎక్కువ ఉడకొద్దండి, స్వీట్గా అయిపోతాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా మగ్గితే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ పల్లీలు నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం స్టవ్ మీద అదే గిన్నెను పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఇలాచి, 3 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, ఈ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసి మనం ముందుగా నీట్గా కడుక్కొని కట్ చేసుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోండి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ముక్కలు. మరీ చిన్నగా మరీ పెద్దగా కూడా కట్ చేసుకోవద్దు. ఈ విధంగా కట్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ మసాలా పేస్ట్లో ఇలా నానబెట్టిన 2 రెబ్బల చింతపండు నీళ్ళతో పాటుగా వేసుకొని మళ్ళీ మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇలా ట్రాన్స్పరెంట్గా సగం వరకు ఉడికించుకోవాలి క్యాప్సికమ్. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసి పచ్చివాసన పోయేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా అడుగు నుండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్నాను నేను. ఇలా వేసి మసాలా కొంచెం ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడకాలి. ఈ మసాలా మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి కారం పొడి, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోండి. ఈ ఉప్పు, కారము, అలాగే నేను ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. వేసి ఇవన్నీ అంతా ఈవెన్గా కలిసేలాగా అడుగు నుండి తిప్పుతూ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. వేసి మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీలో. ఇలా మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మీరు ఒకసారి సాల్ట్, కారం చెక్ చేసుకోండి. తక్కువ పడితే యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. అంతే, ఇంకా ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.